సో, హలో మామ మనోళ్ళొచ్చేసి కామెంట్ అయితే చేషిర్రు. గొంతు చేంజ్ అయిందనుకుంటారా? సర్దిలేషింది. అందుకని గొంతు చేంజ్ అయింది. మీరేం పట్టించుకోకండి. సో, మనోళ్ళొచ్చేసి కామెంట్ చేషిర్రు. అదేంటంటే 'నరుటో వర్సెస్ పెయిన్' ఫైట్ అయినంక ఒకవేళ 'నగాటో' వచ్చేసి 'జిరాయ'ని బతికిస్తే ఎట్లుంటదని. ఈరోజు మనం రంజిత్ బ్రో ఇచ్చిన ఈ టాపిక్ మీద అయితే మాట్లాడుకుందాం. సో, 'నగాటో' ఇంకా 'నరుటో' ఇద్దరు కలిసి వాళ్ళ సెన్సైని బతికిస్తే ఎట్లుంటది? 'నరుటో' స్టోరీ ఏ డైరెక్షన్‌లో ఎళ్తది? 'నరుటో' లైఫ్ ఎట్లుంటది? మొత్తం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మామ. సో, హలో గైస్ వెల్కమ్ టు ఉజుమకి క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానెల్‌లో చాలానే ఉంది. వెళ్లి చూడండి. కంటెంట్ వస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సోదాపి వీడియోలకైతే ఎళ్ళిపోదాం. ఫస్ట్ అసలు 'జిరాయ'ని రివైవ్ చేయడం ఇంపాసిబుల్ మామ. ఎందుకంటే సో, 'రెనే బర్త్‌కి' అయితే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ఒకరిని రివైవ్ చేయాలంటే వాళ్ళ బాడీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. కాకపోతే మన 'జిరాయ్' తాత ఆటగాడి బాడీ అయితే నీళ్ళల్లో అయితే మునిగిపోయింది. అందుకని రివైవ్ చేయడం అయితే ఇంపాసిబుల్. కాకపోతే మనం థియరీస్ క్రియేట్ చేస్తే ఎట్లుంటాయి మామ? ఏదైనా ఇంపాసిబుల్ అయినా పాసిబుల్ అయిపోవాలి అంతే. సో, 'నరుటో వర్సెస్ పెయిన్' బ్యాటిల్ అయిపోయినాక మన 'నరుటో' వచ్చేసి 'నగాటో'ని అయితే కలుస్తాడు. సో, అప్పుడు మనకు తెలిసిందే 'నగాటో'కి వచ్చేసి కొన్ని నీతులు చెప్పి అయితే 'నగాటో'ని అయితే మార్చేస్తాడు. ఇక అప్పుడే 'నగాటో' వచ్చేసి విలేజర్స్ అందరిని బతికేయాలనుకుంటాడు. సో, అప్పుడే మన 'నరుటో' వచ్చేసి 'నగాటో'తోని అంటాడు 'జిరాయ్ తాతని కూడా బతికి' అని. సో, అప్పుడు 'నగాటో' కూడా దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే 'జిరాయ్' తన సెన్సై కదా. సో, 'నగాటో' వచ్చేసి 'జిరాయ్' సెన్సైని బతికిచ్చి తను చేసిన మిస్టేక్స్ ని కొంచెమైనా కవర్ చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు 'నగాటో' వచ్చేసి డీల్‌కి అయితే ఓకే అంటాడు. బట్ 'నరుటో'కి అయితే చెప్తాడు బాడీ లేకుండా రివైవ్ చేయలేమని. ఇంక అప్పుడే 'కోనాన్' ఇంకా 'నరుటో' కలిసి హిడెన్ రైన్ విలేజ్‌కి అయితే ఎళ్తారు. సో, 'కోనాన్' వచ్చేసి తన పేపర్ జూట్సుతోనైతే నీళ్ళలో అయితే సెర్చ్ చేస్తా ఉంటది. ఇంకా అట్లనే సెర్చ్ చేసి బాడీని అయితే దొరకబడతారు. ఆ బాడీని వచ్చేసి మంచిగా కవర్ చేసి ఏం డ్యామేజ్ కాకుండా 'నగాటో' దగ్గరికైతే పట్టుకుపోతారు. ఇంకా అట్లా బాడీని తెచ్చి 'నగాటో' ముందటనైతే పెట్టేస్తాడు. సో, మన 'నగాటో' వచ్చేసి ఇంకా ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేస్తాడు. సో, ఇంకా 'రెనే రీబర్త్'ని యూజ్ చేసి అక్కడ హిడెన్‌లీ విలేజ్‌లో షినోబిస్‌ని ఇంక ఇక్కడ 'జిరాయ్ తాతని' అయితే కాపాడుతా ఉంటారు. సో, ఇంకా మన 'జిరాయ్ తాత' వచ్చేసి స్లోగా అయితే రివైవ్ అయితా ఉంటాడు. ఇంకా మన 'నగాటో' బాడీ కూడా స్లోగా వీక్ అయితే అయితా ఉంటది. ఇంకా 'నగాటో' వచ్చేసి 'నరుటో'కి అయితే కొన్ని నీతులైతే చెప్తాడు. ఇప్పుడు 'నగాటో' వచ్చేసి ఇట్లా అంటాడు. నేనైతే ఏం చేయలేకపోయినా నువ్వన్నా 'జిరాయ్ తాత' కోరికను నెరవేర్చు అని అంటాడు. అట్లా నీతులు చెప్పుకుంటా ఓం నమః శివాయ. ఇంకా 'నరుటో' వచ్చేసి 'జిరాయ్' రివైవ్ అయినందుకు హ్యాపీనెస్, అట్నే ఇంకా 'నగాటో' చచ్చిపోయినందుకు సాడ్‌నెస్ 2 ఉంటాయి మామ. ఇంకా మన 'జిరాయ్ తాత' కూడా అప్పుడే రివైవ్ అయ్యి ఏమైందో మొత్తం అంతా కనుక్కుంటాడు 'నరుటో' దగ్గర నుంచి. ఇంకా 'జిరాయ్' సెన్స్ వచ్చేసి బాధపడతాడు మామ. ఎందుకంటే 'నగాటో' చచ్చిపోయిండు కదా. అట్లనే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన స్టూడెంట్ తన తప్పు తెలుసుకొని ఇంత మంచి పని చేసిండని. ఇంకా అప్పుడే 'నరుటో' వచ్చేసి 'జిరాయ్‌ని' అయితే తీసుకొని హిడెన్‌లీ విలేజ్‌కి అయితే పోతాడు. హిడెన్‌లీ విలేజ్‌లో మన 'జిరాయ్ తాత' చచ్చిపోయిండని అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు మన 'జిరాయ్ తాతని' ప్రాణాలతో చూడంగానే షాక్ అయితారు మామ అందరూ. ఇంకా అప్పుడే మన 'సునాడో' వచ్చేసి కోమా అయిపోతది. సో, విలేజ్‌కి వచ్చేసి అర్జెంట్‌గా 6థ్ హోకాగే అయితే కావాలి. సో, మనకి 'నరుటో' సీరీస్ ఒరిజినల్ టైమ్ లైన్‌లో అయితే అందరూ ముచ్చట్లు పెట్టుకొని 6థ్ హోకాగే అయితే డాన్‌జోగాని అయితే చేస్తారు. బట్ ఇక్కడ సెకండ్ థాట్ ఉండదు మామ. 'జిరాయ్' వచ్చేసింది కాబట్టి 'జిరాయ్‌ని' అయితే ఇమ్మీడియేట్‌గా అయితే చేసేస్తారు హోకాగే. ఒకవేళ 'జిరాయ్' ఒప్పుకుంటే. సో, మన 'జిరాయ్ తాత' వచ్చేసి మాక్సిమం హోకాగే అవ్వడానికి అయితే ఒప్పుకోడు. కాకపోతే డాన్‌జోగాన్ లాంటి చెత్తన కొడుకు హోకాగే అయితే విలేజ్ పరిస్థితులు ఎట్లయితే ఏమో అని ఒప్పుకుంటాడు మామ హోకాగే అవ్వనికి. ఫైనల్లీ మన 'జిరాయ్ తాత' 6థ్ హోకాగే హోగయ్య. ఇంకా దాని తర్వాతకి 5 కాగే సమ్మిట్ అయితే ఉంటది. సో, అక్కడికైతే మన డాన్‌జోగాన్ ప్లేస్‌లో అయితే మన 'జిరాయ్' అయితే ఎళ్తాడు. సో, ఇంక అప్పుడు అకాట్సుకి గురించి మన 'జిరాయ్ తాత'కి మొత్తం తెలుసు కాబట్టి అందరి కాగేస్‌కి అయితే చెప్తాడు ఇన్ఫర్మేషన్. అట్లనే సాస్కేని అయితే ఇంటర్నేషనల్ థ్రెడ్‌గా అయితే డిస్కస్ చేస్తారు అందరూ. సో, అక్కడున్న కాగేస్ వచ్చేసి సాస్కేని అయితే లేపేయాలనుకుంటారు. కాకపోతే మన 'జిరాయ్ తాత' మాత్రం సాస్కేని చంపనీకి అయితే ఒప్పుకోడు. ఇంకా అట్లనే అందరి కాగేస్తోనైతే ఇదైతే అంటాడు. అకాట్సుకిలో ఉన్న బిగ్ థ్రెడ్ సాస్కే ఇంకా పెయిన్ కాదు. ఒక మాస్క్ మ్యాన్ ఉన్నాడు. వాని మీద ఫోకస్ పెట్టాలని అందరి కాగేస్‌కి అయితే వార్న్ చేస్తాడు. ఇంకా అక్కడున్న 5 కాగేస్ అందరూ అకాట్సుకి గురించి అయితే డీప్‌గా అయితే డిస్కషన్ చేస్తారు. ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇంకో పక్క సాస్కే వచ్చేసి డాన్‌జోగాన్ అయితే లేపేస్తాడు. దాని తర్వాత మన ఒబిటో వచ్చేసి పకడ్బందీ అయితే ప్లాన్ చేసి ఫోర్త్‌గా నింజా వార్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాడు. ఇంకా దాని తర్వాత మన 'జిరాయ్ తాత' వచ్చేసి అలైన్ ఫోర్సెస్‌ని అయితే లీడ్ అయితే చేస్తా ఉంటాడు. ఇంకా దాని తర్వాతకి హోకాగేస్ అందరూ రీయానిమేట్ అయితారు. సో, సారుటోబి ఇంకా మినాటో ఇంకా 'జిరాయ్' అయితే ముగ్గురు అయితే కలుస్తారు. ఇంకా వీళ్ళంతా కలిసి వార్‌ని అయితే కంటిన్యూ చేస్తా ఉంటారు. సో, మన 'జిరాయ్' సెన్సై అయితే పకడడం వల్ల మన 'నరుటో' వచ్చేసి కురమా పవర్స్‌ని అయితే ఫుల్‌గా అయితే కంట్రోల్ చేయడం అయితే నేర్చుకుంటాడు. అట్లనే ఇంకా నార్మల్ టైమ్ లైన్ కంటే ఇప్పుడైతే ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటాడు. ఇంకా ఇటాచి సాస్కే కూడా కాబుటోని అయితే పండబెడతారు. అట్లనే హగురోమా వచ్చేసి వీళ్ళిద్దరికైతే 6 పాత్ చక్ర అయితే ఇస్తాడు. ఇంకా దాని తర్వాతకి ఒబిటో వచ్చేసి 10 టైల్ జింజురికి అయితే అయితాడు. 'జిరాయ్', 'నరుటో' వీళ్ళంతా కలిసి ఒబిటోని అయితే మార్చడానికి అయితే ట్రై చేస్తారు. మార్చేస్తారు. ఇంకా అట్లనే స్టోరీ కంటిన్యూ అవుతా ఉంటది మామ. మన మదరా వచ్చి రివైవ్ అయితాడు. ఇక్కడ 'జిరాయ్' వర్సెస్ మదరా ఫైట్ కూడా అయితాడు. కాకపోతే మన 'జిరాయ్' సెన్సై వచ్చేసి మదరాని అయితే మరీ అంత ఎక్కువ డ్యామేజ్ చేయలేకపోతాడు. ఇంకా అలానే స్టోరీ కంటిన్యూ అవుతా ఉంటది. మన మదరా వచ్చేసి 10 టైల్ జింజురికి అయితాడు. మన మైట్ గే వచ్చేసి 8 గేట్స్‌ని అయితే ఓపెన్ చేస్తాడు. ఇంకా మదరాని అయితే చెక్కేస్తాడు. ఇంకా మదరా వచ్చేసి ఇన్ఫినిటీ సుకేమని యాక్టివేట్ చేసి అందరిని అయితే గెంజుట్స్‌లోకి అయితే దింపుతాడు. ఇంకా బ్లాక్ జెట్స్ కూడా వచ్చేసి మదరాని చేసేస్తాడు. సో, కాగుయా అయితే రివైవ్ అయితది. తర్వాత టీమ్ 7 కలిసి కాగుయాని సీల్ చేసేస్తారు. ఇంకా ఫైనల్లీ వార్ అయితే ఎండ్ అయిపోతది. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ. సో, ఇప్పుడు వచ్చేసి రెండిట్లలో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏందంటే మన 'జిరాయ్' సెన్సై వచ్చేసి రిటైర్ అయిపోయి మన 'కకాషి' వచ్చేసి 7థ్ హోకాగే అయితే అయితాడు. ఇంకా మన 'నరుటో' వచ్చేసి 8థ్ హోకాగే అయితే అయితాడు. రెండోది వచ్చేసి 'నరుటో'ని డైరెక్ట్ 7థ్ హోకాగే అయితే అయితాడు. సో, ఈ రెండు విషయాలలో ఏదైనా జరగొచ్చు. ఏం జరుగుతుందో మీకే వదిలేస్తున్నా. సో, ఇంక అంతే మామ. మీకైతే మంచిగానే ఎక్స్‌ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. ఇంకా మీకు ఇలాంటి ఏం డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి మామ. వాటి మీద కూడా వీడియోస్ చేస్తా. ఇంకా అట్లనే మనకి ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒకటి తలగబడ్డది. ఎళ్లి దాంట్లో ఫాలో కొట్టండి. ఎందుకంటే ఒకవేళ మన యానిమే అప్డేట్స్ వచ్చినాయనుకో అప్పుడు నాకు వీడియో చేయడానికి చాలా బద్ధకంగా ఉంటే ఆడ పోస్ట్ పెడతా మామ. సో, మీకు తెలిసిపోతది ఏమైనా యానిమే అప్డేట్స్ ఉంటాయి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో లేకపోతే బయోలో ఉంటది మామ. ఎళ్లి ఫాలో కొట్టండి. ఇంకా నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమైనా బొక్కలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానెల్‌లో చాలానే ఉంది. వెళ్లి చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం అలా. బాయ్.